ఒకప్పుడు మన ప్రయాణానికి ఇప్పుడు బైకులు, కార్లు, తర్వాత బస్సెస్ అవన్నీ ఉండేవి కాదు. ఒక దేశం నుండి ఇంకా దేశానికి వెళ్ళాలంటే ఓన్లీ షిప్లో ప్రయాణం చేయవలసిందే. నెలలు, దినాలు, కొన్ని 15 days, 1 month, 6 months, 1 year అట్లా షిప్లో ప్రయాణం చేసి వెళ్ళేవాళ్ళు. అయితే రైల్వేస్ కూడా వాళ్ళే కనుక్కున్నారు. హాస్పిటల్స్, కుష్ఠరోగులకు హాస్పిటల్స్. కుష్ఠరోగం అంటే ఇప్పుడు కనబడట్లేదు, వాళ్ళకి మంచి మెడిసిన్ వచ్చింది. ఒకప్పుడు ఇళ్లలో ముందుకు వచ్చి రోడ్ల మీద చక్కగా పాటలు పాడుకుంటూ భిక్షాటన చేసేవాళ్ళు. వాళ్ళ ఫింగర్స్ అన్ని కూడా ఆ కుష్ఠ వ్యాధికి సంబంధించినటువంటి బ్యాక్టీరియా తినేసేది. ఇప్పుడు మనకు కనబడట్లేదు. కుష్ఠ వ్యాధులు అంటే ఎవరు అని అనుకుంటాం. మరి కుష్ఠ వాళ్ళు కూడా హాస్పిటల్స్ స్థాపించారు. అంతెందుకు, మన భారతదేశం యొక్క మరి పురుషులు ధరించవలసినటువంటి వస్త్రధారణ ఏంటంటే తలకు పాగా కట్టుకోవాలి, పంచ కట్టుకోవాలి. కానీ మనము మన భారతదేశ సాంప్రదాయాన్ని వదిలేసి విదేశీ సాంప్రదాయాన్ని మనం ఫాలో అవుతున్నాము. చక్కగా ప్యాంట్ షర్ట్స్ వేసుకొని, సూట్ వేసుకొని మరి చక్కగా ఒక డిగ్నిటీగా మనం ఉండగలుగుతున్నామంటే వారు పరిపాలించడం వలన నష్టం ఉంది, లాభం ఉన్నాయి, రెండూ ఉన్నాయి. కాబట్టి సో ఈ స్వాతంత్ర దినంలో మరి మన వాళ్ళు గాంధీ, తర్వాత ఝాన్సీ లక్ష్మీబాయి, ఇంకా చాలా మంది పేర్లు ఉన్నాయి కదా, వాళ్ళందరూ కూడా మరి అహింసాయుతంగా ఎవరిని చంపకుండా, కత్తులు బట్టి యుద్ధం చేయకుండా అహింసాయుతమైనటువంటి పరిపాలన చేస్తూ మరి మన స్వాతంత్రం మనకి ఇచ్చేలాగా మరి అప్పుడు ఉండేటటువంటి అధికారులతో, బ్రిటిష్ నాయకులతో మాట్లాడి వాళ్ళు మన దేశాన్ని మనకి ఇచ్చేలాగా మరి వాళ్ళు పోరాటం చేసి మన భారతదేశానికి స్వాతంత్రం తేవడానికి ఎంతో ప్రయాసపడ్డారు. అందుకే మనం ఈ దినాన ప్రతి సంవత్సరము ఆగస్టు నెల 14వ